పేరు వంశీకృష్ణ అండి. నా పేరు వంశీకృష్ణ అండి. ఓటేయడానికి ఆంధ్రాకి వెళ్తున్నాను. మాది ఒంగోలు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం. 1 వీక్ బ్యాకే టికెట్లు బుక్ చేసుకున్నాం ఒంగోలు వెళ్ళడానికి. సో ఇప్పుడు 1 అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా బస్సు రాలేదు, హ్యూజ్ ట్రాఫిక్ ఉంది. ఎక్కడికక్కడ అంతా బస్సులు జామ్ అయిపోయినాయి. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. మేమైతే 1 అవర్ నుంచి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు వస్తే వెళ్ళాలని, ఎట్లయినా వెళ్ళి ఓటు వేయాలని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా, ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉన్నారు, మా ఫాదర్ ఏజ్డ్, ఇంత చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన కూడా రెస్పాన్సిబుల్గా మేము ఎందుకు వెళ్తున్నామంటే ఓటు వేయాలా. ప్రతి ఒక్కళ్ళు 5 ఇయర్స్కి ఒకసారి మనకు వచ్చే ఛాన్స్ ఇది. సో యూటిలైజ్ చేసుకోవాలా. చిన్నపిల్లలు ఉన్నా కూడా, ఏజ్డ్ పీపుల్ ఉన్నా కూడా అంతా ఇక్కడి నుంచి దూరం, ఇక్కడ నుంచి 600 కిలోమీటర్స్ జర్నీ చేసి హైదరాబాద్ నుంచి సొంతూరు వెళ్ళి అక్కడ ఆంధ్రాలో ఓటు వేయాలా, ఓటు వినియోగించుకోవాలని చెప్పి మా ప్రయత్నంగా మేము వెళ్తున్నాం. నా పేరు రాజశేఖర్ అండి. కడప జిల్లా పద్వేలకి వెళ్ళాలి. బస్ రేట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ చేశారు బస్ రేట్లు. ట్రాఫిక్ కూడా చాలా హ్యూజ్గా ఉంది. అక్కడి నుంచి మీ బాచుపల్లి ఉంటాము, ఇక్కడికి రాని దగ్గర 1.5 గంట పట్టింది ఈ ట్రాఫిక్కి. సో ఇప్పుడు బస్సు 10:20కి అన్నారు. దగ్గర టైం వచ్చేసి 10:20. ఇంకా బస్సు అక్కడనే కూడా కదలలేదు. సో ఇంకా 1 అవర్ పైన వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా క్రౌడ్ చాలా గట్టిగా ఉంది. నా పేరు కరుణాకర్. నేను కర్నూలు జిల్లా కొల్లకుంట్లకి వెళ్ళాలి. బస్ బుక్ చేసుకున్నాను కానీ ఇప్పటికీ గంట సేపు లేట్ అయింది. బస్సులు కూడా చాలా ఉన్న పీపుల్కి సరిపోవడం లేదు. బస్సు రేట్లు కూడా చాలా పెంచేశారు. ఒక్కొక్కటి 1500, 500 ఉండాల్సింది 1500, 2000 అట్లా వెళ్ళిపోయాయి. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా రేట్లు అయితే గవర్నమెంట్ అయితే కంట్రోల్ చేసి ఉండాల్సింది రేట్ల విషయంలో. అండ్ ట్రాఫిక్ కూడా చాలా పోలీసులు చాలా ట్రై చేస్తున్నారు కంట్రోల్ చేయడానికి. దే ఆర్ ట్రయింగ్ దేర్ ఓన్. For more videos like this, subscribe Big TV channel.